హిందూ దేవాలయాలని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలి? ఈ దేవాలయాలు దీన్ని ఒక లౌకికమైన వ్యవస్థగా చూడటం వల్ల రాజ్యాంగంలో చేరుస్తున్నారు. రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ దేవాలయ వ్యవస్థ కనుక మీరు ప్రభుత్వ ఆధీనంలో నడపాలంటే రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చండి, లేదా దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించండి అనే ఒక కోర్టుకు తీసుకెళ్లారు ఈ వ్యవహారం. అప్పటి నుంచి కూడా ఇది కోర్టులో నలుగుతూ వస్తున్నది. కోర్టులో నలుగుతున్న ఈ అంశాన్ని గత సంవత్సరం 2025 1 ఏప్రిల్ నాడు సుప్రీంకోర్టులో ఇది ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి ధర్మాసనం ఈ వ్యవహారాలన్నీ సుప్రీంకోర్టు దాకా ఎందుకు తీసుకొస్తున్నారు, వీటిల్ని మీ హైకోర్ట్స్లో తీర్పు పొందితే మంచిది అని వాటికి సమాధానం ఇచ్చారు.